హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో టమాటో ఊరగాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మామూలుగా టమాటో ఊరగాయ అంటే ముక్కలను ఊరబెట్టి ఎండలో పెట్టి చేస్తాం కదండి. కానీ ఈ ఊరగాయకి అవి ఏమీ అవసరం ఉండదు, అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. టమాటో ఊరగాయకి టమాటోలు కేజీ తీసుకున్నానండి. ఇలా బాగా పండిన కాయలు, గట్టిగా ఉన్న కాయలు తీసుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా ఉండాలి, ఏమాత్రం మెత్తగా ఉండకూడదు. ఊరగాయ కదా, మెత్తగా ఉన్న కాయలు తీసుకుంటే త్వరగా పాడవుతుంది, రుచి కూడా అంత బాగుండదు. టమాటోల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్తో తుడిచి ఫ్యాన్ గాలికి కాసేపు ఆరనివ్వాలండి. ఏమాత్రం తడి ఉండకూడదు. తడి ఆరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక టమాటోని 8 ముక్కలుగా కట్ చేయాలి, మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు. చూడండి, అన్ని ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్కలు కొలుచుకోవడానికి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. చూడండి, ఇలా కప్పు నిండుగా తీసుకోవాలి. నాకు ఈ కప్పుతో 6 కప్పుల ముక్కలైనవి. ఇప్పుడు ఇదే కప్పుతో ఉప్పు, కారం అన్నీ వేసుకుంటే సమానంగా సరిపోతాయి. కేజీ కాయలండి, కేజీకి ఇలా 6 కప్పుల ముక్కలైనవి. 6 కప్పుల ముక్కలకి అదే కప్పుతో 1 కప్పు చింతపండు తీసుకోవాలి. గ్రాముల్లో చూసుకుంటే ఇది 100 గ్రాముల చింతపండు. ఇందులో గింజలు, పీచు ఏమన్నా ఉన్నా తీసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టమాటో ముక్కలు మగ్గించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. 6 కప్పుల టమాటో ముక్కలకి అరకప్పు నూనె వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నూనె వేడయ్యాక టమాటో ముక్కలు, అరకప్పు కల్లుప్పు. ఇది గ్రాముల్లో చూసుకుంటే 110 గ్రాముల కల్లుప్పు అండి. కల్లుప్పు అయితేనే బాగుంటుంది, మెత్తటుప్పు కంటే కూడా. ఇలా ఉప్పు వేసుకున్నాక చింతపండు కూడా అక్కడక్కడ పొడి పొడిగా వేసుకోవాలి, ఒకే చోట ముద్దలా వేయకూడదు. ఇలా చింతపండు వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం వెంటనే కదపడానికి కూడా వీలవదు కాబట్టి ఒకసారి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కలుపుకోవచ్చు. చూడండి, ఇది కొంచెం మగ్గింది కదా. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం నీరు వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు పైకి కిందకి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇది మెత్తగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మంట మాత్రం పెంచకూడదండి, తక్కువ మంటలోనే మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగంటుకుంటుందండి. సగం పైన మగ్గేంత వరకు ఇలా మూత పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా. ఈ విధంగా మగ్గిన తర్వాత గరిటెతో ఒకసారి మెదుపుకోవాలి. లైట్గా మెదుపుకోవాలండి, మరీ మెత్తని గుజ్జులాగా ఉండకూడదు. ఇలా కొంచెం మెదిపిన తర్వాత ఇంకా మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. మూత పెట్టకుండానే కొంచెం దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా. ఇందులో నీరు తగ్గి ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది. ఇది బాగా చల్లారాలి. ఇంతకన్నా దగ్గర పడే వరకు ఉడికిస్తే మనకి ఊరగాయ బాగా గట్టిగా ఉంటుందండి. ఇది చల్లారే లోపల మెంతిపిండి, ఆవుపిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కేజీ టమాటోలకి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడింది అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది. అలాగే మెంతులు సరిగ్గా వేగకపోయినా చిరుచేదు వచ్చినట్టు ఉంటాయి. చూడండి, ఇది ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఆవు పిండి, మెంతిపిండి తయారైంది. ఇప్పుడు పోపు చూద్దాము. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 6 కప్పుల టమాటో ముక్కలకి అదే కప్పుతో 2 కప్పుల వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, నేను పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నానండి. 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటో ఊరగాయకి పోపు కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుందండి. మీకు ఇంత వద్దు అనుకుంటే తగ్గించైనా వేసుకోవచ్చు. చూడండి, పోపు అంతా ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాక ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోవచ్చు. ఆ వేడికే అవి వేగిపోతాయండి. ఇలా అయితే మీకు ఎండుమిర్చి రంగు మారకుండా ఉంటాయి. ఇలా స్టవ్ ఆఫ్ చేసాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 6 కాయలు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ వేసి
కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో. ఇదంతా బాగా చల్లారాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. మనం ముందుగా మగ్గించుకున్న టమాటో, చింతపండు కూడా బాగా చల్లారిందండి. ఇలా చల్లగా అవ్వాలి, అసలు వేడి ఉండకూడదు. వేడి మీద కలిపితే మీకు రంగు మారిపోయి చేదొచ్చినట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు 6 కప్పుల టమాటో ముక్కలకి అదే కప్పుతో 1 కప్పు కారం వేసుకోవాలి. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చిన కారం ఏదైనా వేసుకోవచ్చు. ఊరగాయ కారం వేసుకోవాలి, కూర కారం వేసుకోకూడదు. ఇలా కారం వేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవపిండి, మెంతిపిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న పోపు వేసుకోవాలి. పోపు కూడా బాగా చల్లారాలండి, ఏమాత్రం వేడి ఉండకూడదు. అలాగే మేము టమాటో ఊరగాయకి టమాటోని, చింతపండుని మగ్గించిన తర్వాత మిక్సీ పట్టమండి. మిక్సీ పడితే మరీ మెత్తగా ఉంటుందని. ఇలా అయితే మీకు ఊరగాయ బాగుంటుంది, చూడడానికి తినడానికి కూడా మరీ మెత్తగా ఉండదు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, టమాటో ఊరగాయ తయారైంది. చాలా బాగుంటుంది, తినే కొద్దీ తినాలి అనిపించేంత బాగుంటుంది. ఒకరోజు ఊరితే ఇంకా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక రుచి చూసుకొని అంతగా ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. ఇంకేమీ పట్టవండి, మనం వేసిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. అంతగా తక్కువైతే కనుక వేసుకోవచ్చు. కాకపోతే ఈ ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. బయట ఒక 10 రోజుల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా ఉంటుంది, అస్సలు పాడవదు. మనం ఇది అప్పటికప్పుడు చేసాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదండి. మామూలుగా ఎండలో పెట్టి ఊరబెట్టి చేసిందైతే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది. నిమ్మకాయ ఊరగాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదండి. మేము ఎలా చేస్తామో చూపిస్తాను. ఇలా కొలతలతో చేసి చూడండి ఫ్రెండ్స్, అన్నీ సమానంగా సరిపోతాయి. మొదటిసారి చేసినా కూడా బాగా వస్తుంది. నిమ్మకాయ ఊరగాయకి నిమ్మకాయలు 50 కాయలు తీసుకున్నానండి. ఇలా పసుపు రంగులో ఉన్న కాయలు, గట్టిగా ఉన్న కాయలు తీసుకోవాలి. పచ్చగా ఉన్నవి, మెత్తగా ఉన్నవి తీసుకోకూడదు. పచ్చరంగు కాయలు తీసుకుంటే నిమ్మకాయ ఊరగాయ అంత రుచి ఉండదు, కొంచెం చేదుగా ఉన్నట్టు ఉంటుంది. నిమ్మకాయల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్తో తుడిచి ఎండలో 1 గంట పాటైనా ఆరనివ్వాలండి. ఒకవేళ ఎండ లేదు అనుకుంటే ఫ్యాన్ గాలి కింద అయినా ఆరబెట్టుకోవచ్చు. 50 కాయలు తీసుకున్నాను కదండి. 50 కాయల్లో 25 కాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగతా 25 కాయలు రసం తీసుకోవాలి. ఎన్ని కాయలైనా తీసుకోండి, అందులో సగం కాయలు ముక్కలు కట్ చేసుకొని మిగతా సగం రసం తీసుకోవాలి. లేదంటే మనకి ఊట చాలక ఊరగాయ అంతా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. అలాగే నిమ్మకాయ ఊరగాయకి ఎప్పుడైనా సరే నిమ్మకాయని అడ్డంగా కట్ చేయకూడదండి. మామూలుగా మనం నిమ్మకాయ అడ్డంగా కట్ చేసుకొని రసం తీసుకుంటాం కదా, కానీ ఊరగాయకి నిలువుగా కట్ చేసి 4 చీలికల్లా చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే ఒక నిమ్మకాయకి 8 చెక్కలు అవుతాయండి. ఈ విధంగా కట్ చేసుకొని గింజలు తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని గింజలు తీసుకోవడం ఈజీగా ఉంటుంది. చూడండి 25 కాయలు ఇలా కట్ చేసుకున్నాం కదా. మిగతా 25 కాయలు ఇప్పుడు రసం తీసుకోవాలి. మీరు 10 కాయలు తీసుకున్నారనుకోండి, 10 కాయల్లో 5 కాయలు కట్ చేసుకోవాలి, 5 కాయలు రసం తీసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయల్ని రసం తీసుకుందాం. కొంతమంది ఈ ఊరగాయకి నిమ్మకాయని 4 ముక్కల్లాగానే కట్ చేసుకుంటారండి. నిలువుగా 4 కట్ చేసాం కదా అలా ఉంచేస్తారు. కానీ అంత పెద్ద ముక్కల కంటే ఇలా చిన్న ముక్కలు అయితేనే బాగుంటుంది. చూడండి రసం అంతా ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఊరబెట్టుకోవాలి. ఎక్కువగా నిమ్మకాయ ఊరగాయకి కొలత ఉండదండి. ఉప్పు కారం ఉజ్జాయింపు వేసేస్తారు. 50 కాయలు అనుకోండి, అరసాలు ఉప్పు సాలు ఉప్పు పడుతుందని చూసి వేసుకుంటారు. అంతగా తక్కువైతే తర్వాత చూసి కలుపుకుంటారు. కానీ 50 కాయలైనా ఒక కాయ చిన్నగా ఉంటుంది, ఒక కాయ పెద్దగా ఉంటుంది. కాబట్టి నేను ఇలా గ్లాస్ కొలతలతో చూపిస్తున్నాను. ఏదైనా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. గ్లాస్ నిండుగా తీసుకోవాలండి. నాకు ఈ గ్లాస్తో 25 కాయలకి 3 గ్లాసుల ముక్కలైనవి. ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే ముక్కలు తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ ఉప్పు వేసుకోవాలి. 3 గ్లాసుల ముక్కలకి అర గ్లాస్ కల్లుప్పు వేసుకుంటే సరిపోతుంది. అంతగా తక్కువైతే రెండో రోజో మూడో రోజో చూసి కలుపుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. కల్లుప్పే వేసుకోవాలండి, మెత్తటుప్పు వేసుకోకూడదు.
చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు సీసా కానీ జాడీలోకి కానీ ముక్కలు తీసుకోవాలి. ముక్కలన్నీ ఇలా తీసుకొని మనం రసం తీసి పెట్టుకున్నాం కదండి, నిమ్మరసం, ఆ రసం అంతా వేసేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకొని అవసరమైతే ఒకసారి కలిపి మూత పెట్టేసి 15 రోజుల నుంచి ఎన్ని రోజులైనా ఊరబెట్టుకోవచ్చండి. ఎన్నాళ్ళైనా ఉంటుంది, అస్సలు పాడవదు. నేనైతే మొత్తానికి 24 రోజులు ఊరబెట్టాను. 24 రోజుల తర్వాత ఊరగాయ కలిపానండి. కనీసం 10-15 రోజులు ఊరిన తర్వాత ఊరగాయ కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఈ లోపల కలుపుకుంటే మనకు అంత రుచి ఉండదు, చేదుగా ఉన్నట్టు ఉంటుంది. ఇది ఎంత ఊరితే అంత బాగుంటుంది. చూసారు కదా, ఆగస్టు 4న కలిపాను. ఇది రెండవ రోజు అండి. రెండవ రోజున మళ్ళీ ఒకసారి మూత తీసి పైకి కిందకి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రుచి చూసుకుంటారు. రుచి చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోవచ్చు. మన నోటికి తెలుస్తుంది కదండి, ఉప్పగా తగలాలి. మీకు ఉప్పగా తగలలేదు, బాగా పుల్లగా ఉంది అనుకుంటే ఇంకొక 2 స్పూన్లు కానీ అలా ఉప్పు వేసి కలుపుకోవచ్చు. ఉప్పు తక్కువైతే బూజు వచ్చేస్తుందండి. ఊరబెట్టిన నాళ్ళు కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ ఒకసారైనా కలుపుకుంటూ ఉండాలి. ఉప్పు చాలితే గనక మీకు ఏమాత్రం పాడవదు. చూడండి, ఇది 24 రోజులు ఊరబెట్టింది. 24 రోజుల తర్వాత ఈ విధంగా ఉంది. ఇది కొంచెం చిక్కగా ముక్క మెత్తబడినట్టు అవుతుంది. ఎప్పుడైనా నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇలా ఉప్పులో పోసి ఊరబెట్టి ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలో అప్పుడు పచ్చడి చేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. ఇలా ఊరబెట్టింది ఎన్ని నెలలైనా ఉంటుందండి, అస్సలు పాడవదు. బయటే పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోక్కర్లేదు. ఎండలో పెట్టలేదు కదా పాడవుతుందేమో అనుకోవచ్చు, అస్సలు పాడవదండి. మేమైతే ఎండలో పెట్టమండి, ఇలానే చేస్తాము. చూడండి, మళ్ళీ ఆగస్టు 28న ఊరగాయ కలుపుతున్నాను. ఇప్పుడు మెంతిపిండి, ఆవుపిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 50 నిమ్మకాయలకి 2 స్పూన్ల మెంతులు, 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. వేగేంత వరకు కూడా కలుపుతూ ఉండాలండి. సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. అన్ని ఊరగాయల్లాగా నిమ్మకాయకి మెంతిపిండి, ఆవుపిండి కూడా ఎక్కువ పట్టదు. ఎక్కువ వేసుకున్నా చేదొచ్చినట్టు ఉంటుంది. ఇవి ఇలా బాగా చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెంతిపిండి, ఆవుపిండి తయారైంది. ఈ విధంగా మెత్తగా ఉండాలండి. ఒకవేళ తక్కువ మొత్తంలో ఉన్నప్పుడు సరిగ్గా నలగదు కదా, అలాంటప్పుడు జల్లించి వేసుకోవచ్చు. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది, అందుబాటులో ఉన్నది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. కూర కారం వేసుకోకూడదు. 3 గ్లాసుల ముక్కలకి 1/2 గ్లాసు ఉప్పు వేసాం కదా, 1/2 గ్లాసు ఉప్పుకి 1 గ్లాస్ కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇది బాగా పులుపు కాబట్టి ఉప్పు కారం కాస్త ఎక్కువే పడుతుందండి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆవుపిండి, మెంతిపిండి వేసి ఇలా బాగా కలుపుకోవాలి. గరిటెతో కంటే కూడా చేత్తో కలుపుకుంటే వీలుగా ఉంటుందండి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు నూనె కాసి పోసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఏ గ్లాస్తో అయితే కారం తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. నూనె బాగా వేడవ్వాలి. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. చూడండి, ఇది ఇలా బాగా వేడైంది కదా, మరిగినట్టు అవుతుంది కదా, ఆ విధంగా ఉండాలి. అలా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి 1/2 స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇంకా ఏ పోపు అవసరం ఉండదండి, ఇంగువ మాత్రమే వేస్తారు. ఇప్పుడు ఇది బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ఊరగాయలో వేసి కలుపుకోవాలి. చూడండి, అంత నిమ్మరసం వేసుకున్నా కూడా ఎంత గట్టిగా ఉందో. అందుకని సగం కాయలకి సగం కాయల రసం వేస్తారు. కానీ చాలా చాలా బాగుంటుందండి. ఆ ఇంగు వాసనతో గుమగుమలాడిపోతుంది. ఇలా కలిపినది కూడా 2 రోజుల తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. అలాగే ఇలా కలిపిన ఊరగాయ 1 నెల రోజులు మాత్రమే ఉంటుందండి, ఎక్కువ రోజులు ఉండదు. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఊరబెట్టిన ముక్కలు ఎన్నాళ్ళైనా ఉంటాయి, కానీ ఇలా పచ్చడి కలిపిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, 1 నెల రోజులు ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని ఏదైనా జాడీలోకి కానీ గాజు సీసాలోకి కానీ తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో అయితే ఇంకెన్నాళ్ళైనా ఉంటుంది, అస్సలు పాడవదు.
అన్నంలో తినేటప్పుడు కాస్త నెయ్యి చుక్క వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. కాలీఫ్లవర్ ఆవకాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంచుమించు మనకి ఆవకాయ తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఈ కొలతల ప్రకారం ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. మొదటిసారి చేసినా చాలా బాగా వస్తుంది. అలాగే మనకి ఇది నెల రోజుల పైన నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. కాలీఫ్లవర్ ఆవకాయకి కాలీఫ్లవర్ పెద్దది ఒకటి తీసుకున్నానండి. నేను బాగా పెద్ద పువ్వు తీసుకున్నాను. ఒకవేళ చిన్నదనుకోండి 2 తీసుకుంటే సరిపోతుంది. చూడ్డానికి ఇన్ని ముక్కల్లా ఉన్నట్టు ఉంటాయి, కానీ మనకి ఊరగాయ క్వాంటిటీ పెద్ద ఎక్కువేం అవ్వదు. కాలీఫ్లవర్ని ముందు బాగా కడిగి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. మరి చిన్న ముక్కలుగా కూడా కట్ చేయకూడదండి, ఇలా ఉంటే బాగుంటుంది. ముక్కలు కట్ చేసాక కూడా ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు ముక్కలు కొలుచుకోవడానికి ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. గ్లాస్ నిండుగా తీసుకోవాలండి. మనకి ఎన్నో ముక్కలు పట్టవు కాబట్టి కొంచెం నొక్కు పెట్టి నిండుగా తీసుకోవాలి. నాకు ఈ గ్లాస్తో 3 గ్లాసుల ముక్కలైనవి. 3 గ్లాసుల ముక్కలకి ఇదే గ్లాస్తో ఉప్పు, కారం, ఆవపిండి వేసుకుంటే అన్నీ సమానంగా సరిపోతాయి. ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాక బాగా మరిగించిన నీళ్ళు వేసుకోవాలి. ఇలా మరిగించిన నీళ్ళు వేసి 1 నిమిషం ఉంచితే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉంచినా ముక్క మెత్తబడినట్టు అయిపోతుంది. కాలీఫ్లవర్తో ఏం వండుకోవాలన్నా ఏం చేయాలి అన్నా సరే ఇలా వేడి నీళ్ళలో వేసే చేసుకుంటే బాగుంటుంది. 1 నిమిషం తర్వాత ముక్కలన్నీ ఒక కాటన్ క్లాత్లోకి తీసుకోవాలి. ఇలా ముక్కలన్నీ తీసుకున్నాక ఫ్యాన్ గాల్లో కానీ ఎండలో కానీ 1 గంట పాటైనా అలా ఉంచేసేయాలండి. ముక్కల్లో ఏమాత్రం తడి ఉండకూడదు. లేదా ఎండ ఉంటే కనుక ఎండలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. టైం ఉంటే 2 గంటల పాటైనా అలా ఉంచేసేయచ్చు. నేను 1 గంట ఉంచేసానండి. గంట తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇలా పొడి పొడిగా డ్రై అయినట్టు అయిపోతాయి. ఏమాత్రం తడి ఉండకూడదు. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆవపిండి చూద్దాము. ఆవపిండి కోసం చిన్న కప్పుతో 1/2 కప్పు ఆవాలు తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చి ఆవాలేనండి, వేయించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఆవపిండి ఇలా బాగా మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటేనే ఊరగాయలకి బాగుంటుంది. ఆవపిండి తయారైంది. దీనికి మెంతిపిండి అవసరం ఉండదండి. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నాను. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. 3 గ్లాసుల ముక్కలకి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ కారం, 1/2 గ్లాస్ ఆవపిండి, 1/2 గ్లాస్ ఉప్పు వేసుకోవాలి. 3 కలిపినవి 1 గ్లాస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు మాత్రం కొద్దిగా తగ్గించే వేసుకోవాలండి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. నేను కాస్త తగ్గించి వేస్తున్నాను. అలాగే ఊరగాయలకి ఎప్పుడైనా సరే ఆవపిండి మనం అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని కలుపుకుంటేనే సువాసన బాగుంటుంది. మనం ముందే స్టోర్ చేసుకున్నది కానీ బయట కొనుక్కున్నది కానీ అంత రుచి ఉండదు, చిరిచేది వచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇందులో ఉప్పు, కారం, ఆవపిండి వేసుకొని 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. పచ్చి మెంతులే, వేయించాల్సిన అవసరం ఉండదు. కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. నేను 1 వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. మామూలుగా ఇందులో మెంతులు, వెల్లుల్లి వేయరండి, సువాసన కోసం వేశాను. మీకు వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక పులుపుకు సరిపడినంత నిమ్మరసం వేసుకోవాలి. నేను 6 కాయల నిమ్మరసం తీసుకున్నానండి. నిమ్మరసం ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. అంతగా పులుపు తక్కువ ఉంది అనుకుంటే మరుసటి రోజు చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు 3 గ్లాసుల ముక్కలకి అదే గ్లాస్తో 1 గ్లాస్ వేరుశనగ నూనె వేసి కలుపుకోవాలి. నూనె కరెక్ట్గా సరిపోతుందండి. ఇది పచ్చి నూనెనండి, వేడి చేయాల్సిన అవసరం ఉండదు. మనకు ఆవకాయకి ఎలా అయితే పచ్చి వాడతామో దీనికి కూడా అన్నీ పచ్చివే వేస్తాము. చూడండి, ఇలా బాగా కలుపుకొని ఒకసారి ముక్కలు నొక్కి పెట్టి పైన మూత పెట్టేసి 1 రోజంతా అలా ఉంచేసేయాలండి. 1 రోజు ఊరితే సరిపోతుంది. ఇది మరుసటి రోజు అండి. మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఊరిందో. నూనె ఇలా పైకి తేలుతుందండి. ఇంకా నూనె మీకు ఏమాత్రం పట్టదు. మనం వేసుకున్న నూనె కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసుకొని అంతగా ఉప్పు తగ్గినా, కారం తగ్గినా, పులుపు తగ్గినా వేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. నేను మర్చిపోయాను, సారీ ఫ్రెండ్స్. ఇంతేనండి, కాలీఫ్లవర్ ఆవకాయ
తయారైంది. చాలా బాగుంటుంది. నెల రోజుల పైన నిల్వ ఉంటుందండి. తడి తగలకుండా చూసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ నెలలే నిల్వ ఉంటుంది. ఇప్పుడు అందుబాటులో ఉండే కాకరకాయలతో నిలవ పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు సింపుల్గా అయిపోతుంది. తినే కొద్దీ తినాలి అనిపించేంత బాగుంటుంది. కాకరకాయ నిలవ పచ్చడికి కాకరకాయలు 300 గ్రాములు తీసుకున్నానండి. అంటే మీడియం సైజ్ కాకరకాయలు 3 తీసుకున్నాను. కాకరకాయల్ని బాగా కడిగి పూర్తిగా తడి ఆరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన పొట్టు కానీ గింజలు కానీ ఏమీ తీయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు. సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని కొలుచుకుందాం. ఏదైనా ఒక కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. కప్పు నిండుగా తీసుకోవాలండి. నాకు ఈ కప్పుతో 2 కప్పుల కాకరకాయ ముక్కలు అయినాయి. ఇప్పుడు ఇదే కప్పుతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో అరకప్పు చింతపండు తీసుకోవాలి. పులుపు కరెక్ట్గా సరిపోతుంది. గ్రాముల్లో చూసుకుంటే ఇది 55 గ్రాముల చింతపండు. చింతపండులో గింజలు కానీ పీచు కానీ ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ఇది నానబెట్టుకోవడానికి తగినన్ని మరిగించిన నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చూడండి, చింతపండు ఇలా బాగా నానింది కదా. నేను ఒక 3/4 గంట అలా నానబెట్టానండి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ విధంగా ఉండాలి మెత్తగా. మీరు ఎన్ని కాకరకాయలతో అయినా చేసుకోవచ్చు. కాస్త ఎక్కువ పట్టారనుకోండి, పెద్ద గిన్నెతో ముక్కలు కొలుచుకుంటే సరిపోతుంది. కొలతలు ఇవే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో కప్పున్నర వేరుశనగ నూనె వేసుకోవాలి. నిలవ ఊరగాయ కదా, వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. కమ్మగా మంచి సువాసనతో. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేయించుకోకూడదు. సగం వేగితే సరిపోతుంది. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సమానంగా వేగుతాయి. అలాగే ముక్కలన్నీ ఒకేసారి వేసి వేయించుకోకూడదండి. 2 పట్లుగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. పూర్తిగా వేగినాయి అనుకోండి, కాకరకాయ ముక్కలో ఓట ఉండక పచ్చడంతా గట్టిగా డ్రై అయినట్టు అయిపోతుంది. ఇవి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఇంకా మిగతా ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. మీకు అస్సలు టైం పట్టదు. చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేగిన కాకరకాయ ముక్క మనకి మెత్తగానే ఉంటుంది, క్రిస్పీగా ఉండదు. ఇప్పుడు అదే నూనెలో పోపు పెట్టుకుందాం. పోపు కోసం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా మిగతా పోపు గింజలు ఏమీ అవసరం ఉండదు. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 6 కాయలు తీసుకున్నాను. 1/2 స్పూన్ ఇంగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చివర్లో వేసుకోవాలండి. అప్పుడు ఎండుమిరపకాయలు మాడకుండా ఉండి రంగు బాగుంటాయి. పోపంతా ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అదంతా వేసి ఒకసారి ఉడకనివ్వాలి. ఇలా చింతపండు గుజ్జు నూనెలో ఉడకనివ్వడం వల్ల రుచి బాగుంటుంది, ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది. 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో 1/2 కప్పుకి కొద్దిగా తగ్గించి సాల్ట్ వేసుకోవాలి. గ్రాముల్లో చూసుకుంటే 40 గ్రాముల ఉప్పు. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి పెద్ద టైం పట్టదు. చూడండి, నూనె నొరగ తగ్గి కొద్దిగా చింతపండు రంగు మారినట్టు అవుతుంది, దగ్గర పడినట్టు అవుతుంది. ఈ విధంగా వచ్చింది అంటే ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇప్పుడు మెంతి పిండి, ఆవు పిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఆవాలు 30 గ్రాములు, మెంతులు 5 గ్రాములు.
ఇవి వేగేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి. మాడకూడదు. మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది, చిరు చేదుగా ఉంటుంది. చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఆవపిండి మెంతిపిండి తయారైంది. మెత్తగా ఉండాలండి. ముక్కల్లా ఉన్నాయనుకోండి మనకి నోటికి చేదుగా అనిపిస్తుంది. ఈ లోపల మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జు కూడా బాగా చల్లారింది. వేడి మీద కలపకూడదు. వేడి మీద ఊరగాయ కలిపితే పూర్తిగా రంగు మారిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి, పావు స్పూన్ పసుపు, కారం వేసుకోవాలి. కారం 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో 3/4 కప్పు కారం వేసుకోవాలి. గ్రాముల్లో చూసుకుంటే ఇది 75 గ్రాముల కారం. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. కూర కారం వేసుకోకూడదు. కూర కారం వేసుకుంటే చాలా ఘాటుగా ఉంటుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక రుచి చూసుకొని అంతగా ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. ఒకవేళ నూనె తక్కువ ఉంది అనుకుంటే కాస్త నూనె వేడి చేసి కలుపుకోవచ్చు. పచ్చి నూనె వేయకూడదు. ఇంతేనండి, కాకరకాయ నిలవ పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. అస్సలు పాడవదు. కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది. ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పుడు తినచ్చు, లేదా ఒక రోజు ఊరితే ఇంకా బాగుంటుంది. అలాగే చిరుచేదు ఉంటుందండి. అస్సలు చేదు లేకుండా అయితే ఉండదు. కానీ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. అంత బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.